పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనములు, స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము. మేము అనేక పనులు, అనేక మా దైనందిన డ్యూటీస్, అలాగే ఇతర పనులు అన్నింటి విషయంలో కూడా తండ్రి మేము ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడెక్కడ నడిచాము, ప్రతి చోట కూడా తండ్రి నీవు మాకు ఎంతో గొప్పగా సహాయం చేసి మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీవు మాకు చేసిన ప్రతి మేలును బట్టి మా నోటిని, తలంపులను, క్రియలను సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకొని మా పనులన్నీ కూడా మీరు జయప్రదంగా చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఈ దినం మాకు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరిని బట్టి కూడా వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఈ సమయంలో మరి అన్ని ఒక వాక్యం ధ్యానిస్తున్నాం. 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఈ మాటలు మరి దేవుడు ఎందుకు యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడంటే, మనము చేసే ఉపవాసం సరిగ్గా ఉన్నట్లయితే, మేము చేసే ఉపవాసము సరైన రీతిలో ఉంటూ ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వడం, అంతేకాకుండా శ్రమ పడుతున్నటువంటి వారిని ఆదరించడం, అలాంటి పనులు మంచి కార్యములు చేసినట్లయితే ప్రభా నీవు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తావు అన్న మాటలను మేము వింటున్నాము. స్వస్థత మాకు శీఘ్రంగా లభిస్తుంది. నీవు మా వెనుక భాగమును కావలిగా ఉంటావు. అదేవిధంగా చీకటిలో మాకు వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం కూడా మాకు మధ్యాహ్నంలాగా ఉంటుంది. అలాగే నీవు మమ్మను నిత్యము నడిపిస్తావు. క్షామకాలంలో కూడా మీరు మమ్మను తృప్తిపరుస్తారు. మా ఎముకలను బలపరిచి, ఎలాంటి బలము నీవు మాకు అనుగ్రహిస్తావంటే, ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట ఎలాగా కలగలలాడుతూ ఎంతో చక్కగా విరబూస్తూ ఫలాలు ఇస్తూ ఉంటుందో అలాగా మీరు మమ్మలను కాపాడుతారు, నడిపిస్తారు అని ఒక ఆదరణపూర్వకమైనటువంటి వాగ్దానం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ప్రభా, మీరు ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని నడిపిస్తానని చెప్తున్నారు, నిత్యము నడిపిస్తానని చెప్తున్నారు. ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టరు. నీ యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉంటాయి ప్రభా, మా జీవిత పర్యంతం ఉంటాయి. మా ప్రభా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. అంతేకాకుండా తండ్రి, మీరు మా యొక్క అవసరతలను తీర్చే దేవుడు. మేము ఒకవేళ క్షామము ఎదుర్కొంటున్న సమయంలో, క్షామం అంటే ఒక్కొక్కసారి మాకు భావోద్వేగపరమైన క్షామం ఉంటుంది. ఎవరు మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేక, ప్రేమించేవాళ్ళు లేక, మాకు సహాయం చేసేవాళ్ళు లేక అలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటాము. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ మరి శారీరకంగా కూడా బాధపడుతూ ఉంటాము. మరి ఆత్మీయంగా కూడా అనేక మార్లు ఒక క్షామ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాము. సరైనటువంటి రీతిలో నీతో సంబంధం లేక, నీకు దూరంగా ఉంటూ, నీకు విరోధంగా, ఆ విధంగా కూడా మేము క్షామం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ప్రభా, మీరు మమ్మల్ని దీవిస్తారు. ఆ భయంకర పరిస్థితులలో కూడా మమ్మల్ని ప్రేమించి మాకు ఏది కావాలో అది తప్పకుండా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు. మాకు బలం ఇస్తున్నందుకు వందనములు. మాకు బలపరిచి, మమ్మను బలపరిచి, మా ఎముకలను బలపరిచి, మాకు సహాయం చేసి, ఆరోగ్యం ఇచ్చి, మమ్మలను, మా జీవితాలను నీరు కట్టిన తోటలాగా ఉంచుతారు. మమ్ములను, మా కుటుంబాలను, మా పిల్లలను, మా పిల్లల పిల్లలను అందరినీ కూడా ఎంతో క్షేమంగా ఉంచుతానని మీరు వాగ్దానం ఇస్తున్నారు. అవును ప్రభా, మరి ఒక నీరు కట్టిన తోటలాగా మమ్మల్ని ఉంచుతానని చెప్తున్నందుకు నీ కృప, శాంతి, ఆనందము సమస్తము కూడా ఎల్లప్పుడూ
మాకు ఉంచుతానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నానా. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి దేవా. మాకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో నాయన నీవే మాకు కాపుదలగా ఉన్నందుకు నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. పగలంతా ఎంతగా కాపాడినారు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా అలాంటి క్షమాపణ హృదయం కలిగి, శాంతి కలిగిన మనసు, మరి హృదయంలో ఎలాంటి అసమాధానం లేకుండా ఎంతో ప్రశాంతమైన హృదయం కలిగి, నెమ్మది కలిగి ప్రభా, మంచి నిద్రను రాత్రి అంతా నిద్రపోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మా కుటుంబాలను ఆశ్రయించండి. కుటుంబంలో ఉన్న వృద్ధులను, చిన్నారులను దీవించండి ప్రభా. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలు నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. నాయన మరి యవన బిడ్డలను దీవించి మంచి ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానం ఇచ్చి వారి చదువులలో చక్కగా వారు జ్ఞానంతో మంచి ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానంని నింపండి తండ్రి. ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మా కుటుంబాలు సంతోషకరంగా ఉండాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినము చక్కటి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి, చక్కగా వివాహములు కుదిరిన వారిని బట్టి, సంతానం కలిగిందన్న వార్తను విన్న వారిని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే కొదువలు, కొరతలు కలిగి ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి వారికి అందరికీ నాయన వారి కొరతలు తీర్చండి. ఏదైనా కూడా మీరు సమస్తమును ఒక సమయంలో జరిగిస్తారు. ప్రతిదీ కూడా ఒక సమయంలో తగిన సమయంలో జరిగిస్తారని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి మరి నీవు తప్పగా సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాము. అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచండి. క్షేమమును, ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది భయంకరమైన స్థితిలో, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. వారికి అందరికీ నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. స్వస్థత అనుగ్రహించండి. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు. వారికి నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి అందరూ మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అలాగే సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని ప్రభా మీరు దీవించి వారి యొక్క పని అంతటిని కూడా వారు ఎలాంటి అసహనంతో కాకుండా సహనంతో చేయనట్లుగా, మరి ప్రభా ఓపికతో చేయనట్లుగా మీరు కృప చూపించండి. అదేవిధంగా అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఏ కారణం చేత ఏ దుఃఖము, బాధ వారుకున్నదో ఆ బాధనంతటిని తొలగించండి. ఆదరణ దయచేయండి నాయన మా ప్రభా. హృదయంలో మరి ఎలాంటి బాధ లేకుండా, క్షమాపణ కూడా ఏమైనా లేని పరిస్థితులలో ఉన్నట్లయితే ఆ పరిస్థితిని తీసివేయండి ప్రభా. సంతోషము, సమాధానం అనుగ్రహించండి. నెమ్మదిగా నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టంలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు నాయన మా ప్రభా. అన్యాయానికి గురైన వారు ఎంతగానో కృంగి ఉన్నారు మా తండ్రి. కృప చూపించినాన ప్రతి ఒక్కరి పక్షంగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా ఎంతోమంది నాయన మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు నాయన. వారికి అందరికీ కూడా మీరు సహాయం చేయండి మా ప్రభా నాయన. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి వారి హృదయాలను మీరు తెరవండి. వారి హృదయాలలో ఉన్న ఆ యొక్క నిర్లక్ష్యము, కఠిన హృదయం నుంచి వారికి విడుదలనిచ్చి ప్రభా వారు నిన్ను తప్పక తెలుసుకొని నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి ప్రభా. మరి రాకడ సమయం చాలా దగ్గరలో ఉన్నది ప్రభా. మేమంతా కూడా సిద్ధపడాలి. మరి మా కుటుంబ సభ్యులు, మా ప్రియులు ఎవరెవరైతే ఇంకా నిన్ను తెలుసుకోలేదో అందరూ కూడా
ప్రభా నీ బిడ్డలుగా మారి మేమంతా నాయన ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా మా పట్ల మీరెంతో శ్రద్ధ కలిగి ప్రభా మా పనులన్నీ కూడా సఫలం చేసి మా ఉద్యోగ జీవితంలో మేము ఉత్తమమైన పనితీరును ప్రదర్శించి తండ్రి ప్రభా మరి నీ యొక్క చిత్త ప్రకారము చక్కగా మరి ఇంటికి క్షేమంగా చేరి ఉన్నాము. ఈ రాత్రి సమయంలో నిద్రించబోతుండగా తండ్రి మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. తండ్రి ప్రభా మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రభా రేపటి దినాన మేమేమే పనులు చేయవలను అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించి నాయన అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయిస్తారు మా చేత అని ప్రభా మేము నమ్ముతున్నాము. మేము ఏర్పాటు చేసుకున్న సిద్ధపరచుకున్న ప్రణాళికలన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. మా ప్రభా మరి మేము అలసిన రీతిలో రాత్రి వేళ మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మీ సురక్షితమైన రెక్కలను మా పైన కప్పండి. మాకు మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా విషపురుగు కాటులు కానీ దుష్ట స్వప్నాలు కానీ ఎలాంటి భయాలు కానీ లేకుండా కాపాడి ఉదయకాలంన మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.